ఒక మాట ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతుందో. ఇన్ని మంచినీళ్ళల్లో ఒక్క విషపు చుక్కేస్తే ఏం జరుగుతుందో అది చెయ్యొద్దనే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ చర్మిస్తోలో మాకేం సమస్య లేదమ్మా. వాళ్ళే పక్క రాష్ట్రంలోనే ఆయనను అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసి, లేకపోతే విజయ్ లెక్క ముఖ్యమంత్రిని చేస్తున్నామో కానీ ఆయనకు ఆ బలం లేదు, అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి ఒక అనాలోచిత కార్యాచరణ వల్ల ప్రజల మధ్యన వైరుధ్యాలు పెరుగుతున్న అంశాన్ని ప్రభుత్వంగా వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మా మీద. కాబట్టి నేను ఆత్మరక్షణ కోసం నేను దాడి చేస్తా అంటే అర్థం ఉంటుంది, కానీ ఆత్మరక్షణ కాదు పలానోన్ని కొడతానికి పోతా అంటే ఎవరైనా నువ్వు కొట్టమని చెప్తారా? ఇది కదా అంతఃసూత్రం తెలుసుకోవాలనేది. ఇంత మర్యాదపూర్వక ప్రెస్ మీట్ ఎందుకు ఉంటుంది వారి పట్ల? ఎందుకంటే ఇప్పుడు మేమేమైనా నెగిటివ్ మాట్లాడినా కూడా దాన్ని రెండు కాంగ్రెస్ పార్టీని కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అంటే ఇదేందో ఆంధ్రాకి వ్యతిరేకం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? మేమెందుకు? నేను ఫక్త్ తెలంగాణ ఉద్యమకారుని కదా నేను. ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారో, ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్యం ఎట్లుంటుందో, ఆంధ్రప్రదేశ్లో ప్రేమ ఉంటుందో ఎట్లుంటుందో మాకు తెలియదా? మేము పోయినోళ్ళం కాదా, కానోళ్ళం కాదా? ఇక్కడ సమావేశాలు ఎట్లా ఏర్పాటు చేస్తే మేము పార్టిసిపేట్ చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే మేము పార్టిసిపేట్ చేస్తాం. పోయి ఆంధ్రప్రదేశ్ నిరంతరం కొట్లాడాలనుకోవాలని మేము ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయమే. మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో షర్మిలమ్మ పెట్టిన మీటింగ్కి పోయి అక్కడ విశాఖపట్నంలో మాట్లాడిన తీరు మీరు గమనించండి. మీకెందుకు తెలంగాణ మీద కోపము? ఆంధ్రాను మేము ప్రేమిస్తున్నాము, ఎందుకు ప్రేమించము? ప్రాంతంగా విడిపోయినంత మాత్రాన ద్వేషించాలనా? అదేమన్నా రూల్ భారతదేశంలో అంతర్భాగం కాదా? ఇది సనాతన ధర్మ, సమాంతర ధర్మ, రాజ్యాంగ ధర్మ ఇట్లా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు వాడుకుంటున్నారు మీరు? నేరుగా మీరే రావచ్చు కదా. తెలంగాణలో మేము అధికారం రావాలంటే ఇది చేస్తామని రావచ్చు కదా. తెలంగాణ సమస్యలు మేము పరిష్కరిస్తామని రావచ్చు కదా. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విధంగా సహకరిస్తామని చెప్పొచ్చు కదా. మొన్న అన్నాడు మోడీ కాక, ఏమన్నాడు? నాతో కలు రేవంత్ రెడ్డి గారు అన్నాడు. నీతో కలిసే ఉన్నాడు కదా. మీరు ప్రధానమంత్రి అయితే వారు ముఖ్యమంత్రి. లేదు, కొంతమంది మిత్రులు ఏమన్నారు, ఆయనతో అంటే బీజేపీలో ఎన్డీఏ కూటమిలో కలవాలంటే కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో ఎట్లా కలుస్తుంది? రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కూడా ఏంటి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. మరి మోదీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాడా? చేయగలుగుతాడా? దానికి సిద్ధమైతే మరి మోదీతో కలుస్తాడు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మోదీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు మీకు సహకరిస్తాడు, మీతో కలిసి ఉంటాడు. కానీ తెలంగాణ సమాజం ఎటుపోతేంది, తెలంగాణ ప్రజల మధ్యన కొట్లాటలు ఏమైతేంది, తెలంగాణలో మళ్ళీ పూర్వపు కాలపు కొట్లాటలు కొనసాగితే నాకేంటి, నాకు మాత్రం అధికారం కావాలి అని. సేమ్ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎట్లా జరుగుతుందో ఇలాంటి రాజనీతి, రాజ్యాంగ ధర్మం ఎట్లయితుంది? కనీసము కించిత్ ఆలోచించేటోళ్ళకైనా మీకు ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండడము ఇష్టం లేదు, ప్రజల మధ్యన వైరుధ్యాలు నిరంతరం కొనసాగాలి, మీరు గెలవాలి, ప్రజలు ఓడాలి. ఇది మాత్రం రాజ్యాంగం చెప్పలే. మోదీ గారికైనా ప్రజలు ఓడాలి. ఇది మాత్రం రాజ్యాంగం చెప్పలే. మోదీ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, ఇంకెవరికైనా ప్రభుత్వంగా ఒక ప్రభుత్వ